మనకి నార్త్ ఈస్ట్ అంటే మనకి ఈశాన్య రైల్వే. ఈసారి మనం ఆగ్నేయ రైల్వే చూడాలి. ఆగ్నేయం అంటే ఎటు వస్తుంది మనకి సౌత్ కి ఈస్ట్, ఈ సౌత్ ఈస్ట్ తో కలిపినటువంటి ఆగ్నేయ రైల్వే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కోల్కతా. ఇక్కడ ఉంది మనకి. ఇందాక కూడా మనం 2వ నంబర్ లో చూసుకున్నాము. ఇప్పుడు ఎన్నో మనకి 12. ఈ 12 కూడా ఇక్కడే ఉంది. కాబట్టి మనకి ఇది ఏ రైల్వే అవుతుంది? మనకి ఏ రైల్వే అవుతుంది? ఏ రైల్వే? రైల్వే. ఆగ్నేయం అంటే 12 వచ్చేసినాయి. అలాగే మరి ఇటు మనకి నైరుతి రైల్వే. నైరుతి అంటే సౌత్ కి వెస్ట్ రైల్వే. ఎక్కడ ఉంది? సౌత్ వెస్ట్ రైల్వే. ఎన్నోది? 13. నైరుతి రైల్వే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బెంగళూరు. ఈ 13 గుర్తుండి పోతాయి కదా. ఇక 14వది మనం ఏమనుకున్నాము? ఈశాన్య సరిహద్దు రైల్వే. ఈశాన్య సరిహద్దు. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఈశాన్య సరిహద్దు రైల్వే. 15వది మనకి తూర్పు కోస్తా రైల్వే. తూర్పు ఈస్ట్ కోస్తా రైల్వే. ఈస్ట్ కోస్తా. ఇక 16వది ఏమనుకున్నాం మనం? ఆగ్నేయ మధ్య రైల్వే. ఆగ్నేయ రైల్వే. సౌత్ ఈస్ట్ రైల్వే. సౌత్ ఈస్ట్ రైల్వే ఎన్నోది? సౌత్ ఈస్ట్ అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆగ్నేయం. ఇక్కడ మనకి ఈశాన్యం. ఇది ఏంటిది? వాయువ్యం. ఇక్కడ ఆగ్నేయం. ఈ దిక్కులు కన్నా మనకి గుర్తు పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇది ఆగ్నేయం. ఆగ్నేయ రైల్వే వచ్చేటప్పుడు మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఇందాక కరెక్షన్ చేసాం కదా. ఇది సౌత్ ఈస్ట్ రైల్వే. ఇంతవరకు మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది చూస్తే సౌత్, ఇప్పుడు ఈస్ట్, తర్వాత సెంట్రల్ రైల్వే. 16 అంటే ఇక్కడ మనకి ఆగ్నేయము మధ్య రైల్వే. లో ఉన్నటువంటి అబ్రివేషన్స్ అన్ని కూడా ఒక చోట ఫ్లెక్స్ చేయడం జరిగింది. ఈ అబ్రివేషన్స్ మనకి పేపర్ 2 లో కన్నా ఇవి చదివితే మనకి 1.5 లేదా 2 మార్క్స్ దాకా మనం పొందడానికి ఆస్కారం. చూడండి. CAD కమాండ్ ఏరియా డెవలప్మెంట్. DPAP డ్రాట్ డ్రోన్ ఏరియా ప్రోగ్రామ్. FEMA Foreign Exchange Management Act. FERA Foreign Exchange Regulation Act. HYV High Yielding Variety. HDI Human Development Index. IRDP International Rural Development Program. IAY Indira Awas Yojana. IST Indian Standard Time. IREDAL Iridal Indian
Airport Authority of India. ICRISAT ICRISAT International Crop Research Institute for Semi-Tropic JGSY Jawahar Grama Samruddhi Yojana MFALS Marginal Farmers Agricultural Labour Scheme NREP National Rural Employment Program NSS National Sample Survey OECD Organization of Economic Cooperation Development RLEGP Rural Labour Employment Generation Program RWP Rural Works Program SGSY Swarna Jayanti Grama Samruddhi Yojana GRY Sampurna Grama Rozgar Yojana SFDA Small Farmers Development Agency UBS Urban Basic Survey వీటిని నేను ఒకసారి CAD అని చెప్తాను, ఇవి మీరు చెప్పాలి. ఓకే, CAD DPAP HYV HDI IRDP IAY IST IREDAL ICRISAT ఇప్పుడు మనం విధంగా ఇలా మొత్తం కూడా మనం ఒక టేబుల్స్ లాగా ఫ్రేమ్ చేసుకుంటే రివిజన్ కి సులువుగా ఉంటుంది. సోషల్ స్టడీస్ లో ఎవరు కూడా తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా అందరూ A+ గ్రేడు ఏ గ్రేడ్ పైన తెచ్చుకునే విధంగా మీరు ఉండాలి అంటే మనసు పెట్టి చదివితే కొన్ని జనరల్ ప్రశ్నలు ఉన్నాయి. ఆ జనరల్ గా ఉన్నటువంటి మనకి చాలా ఉపయోగపడుతుంది. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు ఉన్నాయి, అడవులు నరకడం వల్ల కలిగే నష్టాలు ఉన్నాయి, జనాభాకు సంబంధించి పెరుగుదలకి సంబంధించిన కారణాలనే జనాభా ఎందుకు పెరుగుతుందని పెరగడం వల్ల కలిగే సమస్యలు ఉన్నాయి, పర్యావరణ పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి, పర్యావరణానికి సంబంధించిన అంశాలు మనకి పౌరశాస్త్రం అవసరం ఉన్నాయి. అలా మొత్తం మనం జనరల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక లిస్ట్ లాగా తయారు చేసుకుని చదివితే వాటి వల్ల మనం ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంది. అయితే కొన్ని కన్ఫ్యూజన్ గా రాస్తా ఉంటారు, ఒక క్వశ్చన్ రాస్తా ఉంటారు. రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్న ఏమి ఇచ్చాడు, మనం ఏమి సమాధానం రాయాలి. మృతికా ఫర్ ఎగ్జాంపుల్ మృతికా ప్రాముఖ్యం అనగానేమి, దానికి మృతికా ప్రాముఖ్యం జరగడానికి కారణాలు ఏవి అన్నప్పుడు అదే క్వశ్చన్ రాయాలి. అలాగా మనం మృతికా ప్రాముఖ్యం అంటే ఏంటంటే దానిలో రకాలు రాస్తా ఉంటాం. మేము పేపర్ వాల్యుయేషన్ వెళ్ళేటప్పుడు రకరకాల మిస్టేక్స్ మాకు కనపడతా ఉంటాయి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మీరు ఆన్సర్ ఏమి రాయాలి, జాగ్రత్త రాయాలి. అలాగే పోయినసారి ఒకసారి మేజరు మైనరు
మీడియం, ఇరిగేషన్ గురించి రాయండి అని తెలుగులో ఇచ్చారు. అయితే పెద్ద కన్ఫ్యూజన్ గురయ్యారు. అవసరం లేదు. మేజర్ అంటే ఏంది? పెద్ద తరహాయి, మీడియం అంటే మధ్య తరహాయి, అలాగే స్మాల్ అంటే చిన్న. మేజర్, మీడియం లేదా మైనర్, మైనర్ లేదా స్మాల్. అలా మనకి క్వశ్చన్ ఇచ్చినటువంటిది ఏం ఇచ్చారు, మనం ఏం ఆన్సర్ చేయాలనేది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మ్యాప్ బైండింగ్ పెట్టేటప్పుడు గ్రూప్ ఏలో 5 కానీ లేదా గ్రూప్ బిలో 5 కానీ కంప్లీట్ గా పెట్టాలి. అలాగా గ్రూప్ ఏలో 3, గ్రూప్ బిలో 2 పెట్టి 5 పెట్టొచ్చు, 5 మార్కులు పడతాయి అనుకుంటారు. 2 పడతాయి. ఏది రైట్ అయితే అయ్యే, 3 రైట్ అయితే 3 పడతాయి. కాబట్టి గ్రూప్ ఏలో కంప్లీట్ గా 5 అన్నా పెట్టండి, లేదా గ్రూప్ బిలో కంప్లీట్ గా 5 లేదా 2 10. మాకు తెలిసి మేము 10 పెడతాం అంటే గ్రూప్ ఏలో పెట్టిన తర్వాత బ్రాకెట్ లో ఏ అని పెట్టేసి ఆ గ్రూప్ ఏ అయితే ఈజీగా రైట్ అవుతాం. అదే ఈ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ గ్రూప్ అనే బి గ్రూప్ అని మీరు పెడితే ఆ వాల్యుయేషన్ చేసేటప్పుడు లేదు మేము చికాకులు కలగకుండా ఉంటాం. అలా మ్యాప్ బైండింగ్ మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు పెన్సిల్ తో పెట్టండి. పెన్సిల్ తో పెడితే ఏమవుతుందంటే ఏదైనా మీకు మిస్టేక్ జరిగిందనుకో దాన్ని రఫ్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి వీలుంది. ఒకే మ్యాప్ ఇస్తారు, తర్వాత ఇంకొక మ్యాప్ అదో చేయాలి. తర్వాత క్వశ్చన్ రాసేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తా ఉంటారు అంటే ఈ మార్జిన్ కి బయట ఒక్కొక్క నంబర్ క్వశ్చన్ రాస్తున్నారు, దానికి 4 పాయింట్లు రాయాలన్నమాట. అంతే కదా, 4 పాయింట్లు పడితే 2 మార్కులు వస్తాయి. 4 ఆరులో 2 మార్కులు. ఎప్పుడు కూడా పాయింట్స్ తో రాయటం మంచిది. క్వశ్చన్స్ పాయింట్ 1, 2, 3, 4 ఇట్లా పాయింట్స్ కూడా రాసేటప్పుడు బయట వేసేస్తారు, మార్జిన్ బయట. ఇప్పుడు మీరు 1వ క్వశ్చన్ రాసిన తర్వాత 5వ క్వశ్చన్ రాద్దాం అనుకున్నారు, తర్వాత 6 రాద్దాం, తర్వాత 7 రాద్దాం అనుకున్నారు. వాల్యుయేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటు ఏం జరుగుతుంది, విధానం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఒకటే క్వశ్చన్ 4 సార్లు రాస్తారు, 4 చోట్ల 2 మార్కులు పడతాయి అనుకుంటారు. అది పొరపాటు. పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మార్కులు వేసుకుంటూ వెళ్తారు. ఫైనల్ గా లోపల ఉన్నటువంటి క్వశ్చన్ కి మార్కులు ఫ్రంట్ షీట్ లోకి వస్తాయి, ఓఎంఆర్ షీట్ లోకి వస్తుంది. అప్పుడు 1వ క్వశ్చన్ రాయండి, ఎక్కువ పాయింట్లు రాయాలి. సైకిల్ నడిపే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చాలా రాయాలి. సో స్కూటర్లు నడిపే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంకా ఎక్కువ పాయింట్లు మనం రాయడానికి ఆస్కారం. అలా బహుళార్థ సాధక పద్ధతి గురించి రాయమంటారు. ముంబై, అహ్మదాబాద్ లో ఎందుకు ఎక్కువగా మనకి పత్తి పరిశ్రమ, నూలు పరిశ్రమ కేంద్రీకృతం అయ్యిందన్నా, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ రాయటప్పుడు మ్యాథ్స్ ఎక్కువ పాయింట్లు రాయడానికి మీరు